ఇక్కడ ద్రవిడవాదం శాంతం పక్కకెళ్ళింది తను చేసిన ప్రచారము, పోరాటంతో. ఇంకొకటి యంగ్‌స్టర్స్ ఇప్పుడు యుక్త వయస్కులు ఆలోచనాపరులని ఎన్నుకోవాలనుకుంటున్నారు. దానికి సజీవ సాక్ష్యమే డీఎంకేని పక్కన పెట్టారు. ఏఐఏడీఎంకేని పక్కన పెట్టారు. 69 ఏళ్ల రాజకీయాన్ని పక్కన పెట్టడానికి కారణం తను తీసుకొచ్చినటువంటి ఒక మార్పు. కాకపోతే అది భారతీయ జనతా పార్టీకి ఫెచ్చింగ్ అవ్వలేదు కానీ విజయ్ దాన్ని సాధించుకున్నాడు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనుక బీజేపీ విడిగా పోటీ చేసి ఉంటే గ్యారంటీ గెలిచేయగలిగేవాడిని అన్నటువంటిది అన్నామలై నమ్మకం. కానీ అన్నామలై మీద ఆ కాన్ఫిడెన్స్ పార్టీకి లేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 14% ఓట్లకి చేరిన అన్నామలై కూడా ఓడిపోవడంతో ఆ నమ్మకం కోల్పోయారు. అన్నామలై అన్న గెలిచుంటే ఆ నమ్మకం పెట్టుకునేవాళ్ళు జరిగేది. అందులో మొన్నటిసారి నార్త్లో సీట్లు తగ్గుతున్నాయి కాబట్టినే సౌత్లో అటు కుమారస్వామి లాంటి వాళ్ళు జేడీఎస్తో విభేదించిన వాళ్ళు వాళ్ళతో కలిసి, తెలుగుదేశంతో విభేదించిన వాళ్ళు తెలుగుదేశంతో కలిసి, ఏఐఏడీఎంతో విభేదించిన వాళ్ళు ఏడీఎంతో కలిసి వెళ్ళారు పొత్తుల కోసం, తప్పల జాతీయ అవసరాల కోసం. అది అన్నామలైకి కష్టమైంది. అన్నామలై ఎన్నికలు అయ్యాక ఇప్పుడు బయటికి వెళ్ళడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశమైంది. అయితే అంటే 24 పార్లమెంట్ ఎన్నికల్లో అంత సీరియస్ సిచ్యుయేషన్లో కూడా అన్నామలైకి సింగిల్గా పోటీ చేసేంత తమిళనాడులో అవకాశం ఇచ్చారు. బట్ సాధ్యం కాల. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చేటప్పటికి కూటమికి సంబంధించినే ముందుకు వెళ్ళటం, అది కాస్త దెబ్బతినడం జరిగింది. ఇప్పుడు అన్నామలై ధైర్యం ఏంటంటే, ఒకటి మార్పు కోరుకున్నారు ప్రజలు. విజయ్ 5 ఏళ్ల పాలన తర్వాత ప్రత్యామ్నాయం నేను కనబడతాను, డిఎంకే ఏఐఏడీఎంకే కాదు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి రజనీకాంత్ ఫ్యాన్స్ భారీ ఎత్తున ఉన్నారు, విపరీతమైన కసితో రగిలిపోతున్నారు విజయ్ బ్యాచ్ చేసిన ఓవర్ యాక్షన్తో. వాళ్ళందరూ ఎట్లాగూ రజనీకాంత్ రాడు రాజకీయాల్లోకి, రజనీకాంత్ ఫ్యాన్స్ అంతా ఇతనికి అండగా నిలబడుతున్నారు. అది తనకి అదనపు అడ్వాంటేజ్. అలాగే భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలం నుండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ అనుబంధ విభాగాల వాళ్ళు మానసికంగా ఇక అక్కడ మనం గెలిచే పరిస్థితి లేదా అని మనోవ్యధతో ఉన్నప్పుడు అన్నామలై చూపెట్టినటువంటి సాహసంతో తోడొచ్చిన వాళ్ళు ఇప్పుడు అయితే మళ్ళీ బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఓకే, లేదంటే కనుక అన్నామలైకే వాళ్ళు కూడా ఓట్లేస్తారు, నాయకులు కాబోయిన కార్యకర్తలు. ఈ మూడు కలిస్తే తనదే విజయం అని నమ్ముతున్నాడు.